హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 18/11/2025 మంగళవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశంలో హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని అను గ్రంథముగా రూపొందుకొనగా ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఆ కార్యక్రమమునకు హాజరైన వారికి స్వాగతం. అందరకు నమస్కారం. మనం లైన్స్ కి రేఖలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రధానమైన రేఖలు తెలుసుకున్నాం. ఇప్పుడు మైనర్ లైన్స్ కి సంబంధించిన విషయాలు. దాంట్లో రింగ్ ఆఫ్ సాటర్న్ ఒకటి, అంటే మధ్యవేలికి దిగువన హారం లాగా ఉంటుంది, హాఫ్ సర్కిల్ గా. సాటర్న్ ఫింగర్ దిగువన హారం వలె ఉంటుంది. బొహీమియన్ టెండెన్సీని తెలియజేస్తుంది. బొహీమియన్ టెండెన్సీ అంటే ఇది హోమియోపతిలో మనకు వస్తుంది, ట్యూబర్క్యులోసిస్ విభాగానికి సంబంధించి. అంటే ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండడం, చేంజ్ ఇది కీ సింప్టమ్ అన్నమాట. వాడి ఒక ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగంలోకి దూకుతుంటాడు, పని పూర్తయ్యే వరకు అక్కడ ఉండడం. అందువలన సక్సెస్ చాలా తక్కువ, పూర్ సక్సెస్ ను తెలియజేస్తుంది. సాటర్న్ మౌంట్ చుట్టూ బంధించినట్లు ఉండడం వల్ల మౌంట్ క్వాలిటీస్ తగ్గిపోతాయి. ఓర్పుగా, సాటర్న్ అంటే ఓర్పుగా పనిచేసేవాడు, కదలకుండా స్థిరంగా ఒక చోట ఉండి ఓర్పుగా శ్రద్ధతో పనిచేసేవాడు. అందరికన్నా ఎక్కువ పనిచేసేవాళ్ళు ఎవరు? సాటర్న్ మౌంట్ సైంటిస్టులు ఎక్కువగా. అంటే ఒక చోట కూర్చుని రాత్రింబవళ్ళు పనులు చేసే ఏవైతే ఉంటాయో అవన్నీ సాటర్న్ మౌంట్ యొక్క ప్రభావం వల్ల, సాటర్న్ యొక్క ప్రభావం వల్ల. దాని చుట్టూ హారంలాగా ఉండేటప్పటికి ఆ క్వాలిటీస్ అన్ని తగ్గిపోతుంటాయి. అందువల్ల స్థిరత్వం ఉండదు. ఇంకా ఇళ్ళు మారిపోతుంటాడు, భార్యలను మారుస్తుంటాడు. ఇక ఇంకొకటి 5వది ద రాస్కెట్స్ ఆర్ బ్రేస్లెట్స్, అంటే కంకణ రేఖలు. చేయి అడుగున మణికట్టుపై 3 రేఖలు చేతికి అడ్డముగా ఉంటాయి.
మొదటి కంకణ రేఖ డీప్ గా సరళ రేఖ వలె ఉంటే శారీరక దారుఢ్యం, హెల్త్ బాగుంటుంది. విల్లు వలె వంగి ఉంటే అనారోగ్యమునకు అవకాశం. స్త్రీలలో కష్టమైన కాన్పులు ఉండవచ్చు. అలాగే ఆరవది ది లైన్ ఆఫ్ ఇంట్యూషన్. అరచేతిలో ఒక ప్రక్కగా ఉంటుంది, అంటే ఎడం భాగాన. కుడి చేతిలోనే ఎడం భాగాన, ఎడం చేయి అయితే కుడి భాగాన. మౌంట్ ఆఫ్ మూన్ వద్ద ప్రారంభమై మార్స్ వద్ద కరువు తిరిగి మెర్కురీ మౌంట్ వద్ద ఆగిపోతుంది. ఇది కూడా ఆఫ్ రౌండ్ లాగానే. మైనర్ లైన్స్ అన్ని ఎక్కువ భాగం ఏంటి, ఆఫ్ సర్కిల్ గా, హారం లాగా. ఆంతరంగిక జ్ఞానము చక్కగా ఉంటుంది ఈ లైన్ ఉన్న వాళ్ళకి. నోట్లో నుంచి మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంట్యూషన్ ద్వారా వస్తుంది, అతనికి అందుతున్నాయి. అందువల్ల రీజనింగ్ ఉండదు. ఏమో నాకు అనిపించింది చెప్పాను అని అంటారు. ఇక ఇంకొకటి ద వయా లాస్టివియా. మెర్కురీ లైన్ కు సిస్టర్ లైన్ వలె ఉంటుంది. హెల్త్ బాగుంటుంది, సుఖ సంతోషాలకు ప్రాముఖ్యత ఇచ్చి వాటి కొరకై ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుతీయరు. విలాసవంతంగా జీవించడం ఉంటుంది. ఈ విధంగా పామిస్ట్రీ అనే 3 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులో 7 గదులతో మొత్తం 21 గదులతో ఉన్న రాజభవనంలో ఇప్పటి వరకు తిరిగాము. గదులన్నింటికీ తాళములు వేయబడి ఉన్నాయి. గది బయట నుండి ఆ గది యొక్క విశేషంను కొద్ది కొద్దిగా పరిచయం చేస్తూ వచ్చాను. అయితే ఎలా పరిశీలించాలి అనే తాళం చెవి కూడా ఇవ్వటం జరిగింది. మాస్టర్ కీ ఏ తాళమునకైనా సరిపోతుంది. కాబట్టి ఇదే పరిశీలన పద్ధతిని ఉపయోగించి శాస్త్రమును డెవలప్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను. పూర్తి అవగాహన కొరకు ఈ దిగువ తెలిపిన గ్రంథములను అధ్యయనం చేయవలసిందిగా ఔత్సాహికులను కోరుతున్నాను. 1 ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ విలియం జి బెన్హమ్. 2 ద స్టడీ ఆఫ్ పామిస్ట్రీ కౌంట్ సి డి సెయింట్ జెర్మైన్. అంటే మాస్టర్ రాకోజీ అని మనం ఏదైతే మ్యాసనరీలో చెప్పుకుంటున్నామో ఆయన అన్నమాట. ఆయన ఒక జన్మలో కౌంట్ డి సెయింట్ జెర్మైన్ గా ఉన్నారు అనే పేరుతో వ్యాపారించారు. అప్పుడు వీటి మీద ఎక్కువగా రాయటం జరిగిందనమాట. తర్వాత 3వది ద హ్యూమన్ హ్యాండ్, నోయల్ జాక్విన్. అంటే ఇది మనం గూగుల్లో కానీ ఎక్కడన్నా టైప్ చేస్తే ఇది పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఈ విధముగా మాస్టర్ గారి కరుణా కటాక్షములతో, మీ అందరి ఆదరాభిమానములతో, సహాయ సహకారములతో శిక్షణా తరగతులను దిగ్విజయముగా పూర్తి చేసుకున్నాం. దీనితో 33 రోజుల పాటు మనమందరము కలిసి అష్ట సాముద్రిక తత్వశాస్త్రమునకు సంబంధించి కొన్ని సాధారణ విషయములను తెలుసుకుందాం. వీటిని ఆధారం చేసుకుంటూ మనం ఉన్న చోట నుండి కేంద్రం కేసి ప్రయాణిస్తూ సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ అనే స్థితిలోనికి వెళ్ళేదము గాక. ఇది 3 అధ్యాయములతో అలరారే అష్ట సాముద్రిక తత్వశాస్త్రంలోని తృతీయ అధ్యాయము సంపూర్ణము. ఇక మనం 10/6/1994 శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో శిక్షణ పూర్తి చేసిన వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగ పాఠం సాధనా రహస్యములు. అంటే కాన్వొకేషన్ అప్పుడు డిగ్రీ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి, అంటే శిష్యులకి గురువు దగ్గర అధ్యయనం పూర్తయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే శిష్యులకి కొన్ని సాధనా రహస్యాలని చెప్పడం జరుగుతుంది. అది మనకి తైత్రీయోపనిషత్తులో వస్తుంది. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జత చేశామన్నమాట. అంటే ఈ మాదిరిగా ఈ శాస్త్రాన్ని మీరు ఉపయోగించుకోండి.
దీంట్లో అభివృద్ధి చెందండి. చివరికి దైవానుభూతిని పొందండి. యోగ సాధకుడు లేక ఏ శాస్త్రమును నేర్చుకున్న వ్యక్తి అయినా తన దైనందిన జీవితంలో ఆచరించవలసిన కొన్ని సాధనా రహస్యములు చెప్పబడుచున్నవి. తైత్రీయోపనిషత్తు నుండి స్వీకరింపబడినది. 1. అన్నమును నిందించవద్దు. ఈ నియమమును వ్రతముగా పాటించవలెను. అన్నం తిన్న తర్వాత జీర్ణం కాబడి అందులో జీవశక్తి రక్తంలో కలిసి శరీర భాగములన్నింటికీ సరఫరా కాబడడం, తిన్న అన్నం మనలో కలిసిపోయి మనగా మారిపోవడం జరుగుతున్నది. అందుచేత నిందించవద్దు అని చెప్పారు. ఎందుకంటే తినబోయేది మనలో భాగంగా మారబోయేది కాబట్టి. దాన్ని నిందించితే మనలను నిందించుకున్నట్లే అవుతుంది కాబట్టి. మనం జీవించడానికి ఆధారమైన వాటిని నిందించకూడదు అనే విషయము తెలుపుతున్నది. అలాగే మనం ఈ 40 రోజుల్లో నేర్చుకున్న హోమియోపతి, 33 రోజులలో నేర్చుకున్న హస్త సాముద్రిక శాస్త్రములను నిందింపరాదు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న విషయంలో మనస్సు ద్వారా స్వీకరించబడి అతడు జీర్ణం కాబట్టి మనసులో భాగంగా మారిపోతాయి కాబట్టి నిందించకూడదు. 2. అన్నమును పారవేయవలెను. ఈ నియమమును వ్రతముగా పాటించవలెను. మనకు బలమును, శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించే అన్నమును పారవేయకూడదు అని చెప్పుతున్నారు. పారవేయడం అంటే రాబోయే బలమును, శక్తిని, ఆరోగ్యమును పారవేసుకున్నట్లే అవుతుంది. అలాగే మన యొక్క మానసిక ఆరోగ్యమును పెంపొందింపజేసే ఈ శాస్త్రములను పారవేయవలదు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 2 శాస్త్రములే కాదు, జీవితంలో మనం ఏది నేర్చుకున్నా తెలుసుకున్న విషయములను పారవేయక వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేసి కావలసిన వివరణలను తెలిసిన వారి ద్వారా తెలుసుకుని ఇతరుల కోసం విద్యను ఉపయోగించడానికే కానీ పారవేయకూడదు. దీనిని వ్రతముగా పాటించాలి. వ్రతం అంటే ఏదో ఆడవాళ్ళు ఇళ్లలో చేసే పూజలు మనకు సంబంధం లేదని కాదు, పురుషులకు సంబంధం లేదని కాదు. భక్తి శ్రద్ధలతో చేసే ఏ పనిని అయినా వ్రతము అంటారు. అందుచేత వ్రతముగా పాటించవలను అని చెప్పారు. మన దగ్గర ఉన్న అన్నము అంటే మన దగ్గర ఉన్న విద్యను చాలా కొద్దిగా నేర్చుకున్నాం. అయినా సరే పారవేయకుండా మన దగ్గర ఉంచుకున్నందువల్ల ఎవరైనా అడిగినప్పుడు వారికి ఇవ్వడానికి లేదనకుండా వీలవుతుంది. ప్రకృతి నుండి ఎప్పుడైనా పిలుపు రావచ్చు, ఈ విద్యను మీరు ఇతరులకు ప్రసాదించండి అని. అంతకు ముందే పారవేసి చేతులు దులుపుకొని కూర్చున్నాం అనుకోండి, ప్రకృతి పిలుపుకు తెల్లముఖం వేయవలసి వస్తుంది. తెలుపు అంటే మీకు తెలుసు, కోల్డ్నెస్, నిరుత్సాహం. అంటే అరచేయి తెలుపు రంగులో ఉంటే ఏ లక్షణాలు ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉంటుంది? కోల్డ్నెస్, నిరుత్సాహం, నిరాశ, ఒంటరితనం తెలుపుతుంది. పారవేయకుండా మన దగ్గర ఉంచుకుంటే తెల్లముఖం వేయకుండా ఇతరులకు ఇవ్వడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధంగా ఉంటాం. మాస్టర్ చెప్పారు పామిస్ట్రీ గురించి పరిచయం చేయండి అని. పారవేయకుండా దగ్గర ఉంచుకున్నాను కాబట్టి పని ప్రారంభించాను. అలాగే ఎవరైనా వచ్చి మీకు తమ కష్టములను చెప్పుకొని కష్టాలు తీరే మార్గం చెప్పండి అని అడిగితే ఇక్కడ తెలిసిన విషయములు తెలిపిన విషయములు మీకు బాగుగా ఉపయోగపడతాయి, అతనికి కావలసిన సూచనలు ఇవ్వడానికి. అందుచేత ఇచ్చట నేర్చుకున్న విషయములు పారవేయవలదు అని కోరుతున్నాను. సరే, నిందించవద్దు, పారవేయవద్దు అన్నారు. మరి ఏం చేయాలి? ఇంట్లో బీరువాలో దాచుకోవాలా? 3. అన్నమును సమృద్ధి చేయవలెను. ఈ నియమమును వ్రతముగా పాటింపవలెను. ఇట్లా ఉపనిషత్తులది దీనికి జత చేసి చెప్పడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది చూడాలి. అనగా అన్నం ఎక్కువగా తయారు చేయవలను లేక సమృద్ధి చేయవలను. అన్నమునకు కావలసిన తిండి గింజలను అధికముగా పండించవలను అని పెద్దలు చెప్పారు. శాస్త్ర విషయంను నేర్చుకొనడం ఇంతటితో ఆపక దానిని కంటిన్యూ చేస్తే ఎక్కువ విషయములను తెలుసుకోవడం ద్వారా శాస్త్రమును వృద్ధి చేసుకొనవలెను. హోమియో వైద్యం చేస్తున్నప్పుడు కానీ హస్తమును పరిశీలించేటప్పుడు కానీ స్వంత అభిప్రాయములకు తావివ్వరాదు. ఉన్నది ఉన్నట్లుగా గమనించాలి. దానికి తగ్గట్లుగా శాస్త్రంలో చెప్పిన విషయములను అప్లై చేయాలి. యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్.
అతని గురించి ఇతరుల ద్వారా కొన్ని విషయములు తెలిసినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకోకూడదు. యాక్చువల్గా ఇతను ఎవరు, ఏమిటి అనేది ఎదురుగా చేతిలో కనిపిస్తుంటే ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని గురించి ఆలోచించే పనేముంది? అంటే ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ సొంత అభిప్రాయం వాళ్ళకి అనిపించింది చెప్తున్నారు. ఇతనేంటో వాళ్ళకి తెలియదు కదా. ఊరికే బాహ్యంగా అతను అనే మాటలు, మాట్లాడే మాటలు, చేసే చేతలు వాటి ద్వారా ఇతను అయి ఉంటాడేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి మనం చెప్పడం కాకుండా, ఇక్కడున్న రేఖలు, అరచేయి ఆకారము, గ్రహ శిఖర స్థానాలు అవి చెప్తున్నాయి ఎదురుగా మనకి. కాబట్టి ఇంకొకళ్ళని అడగాల్సిన పనే లేదు. ఇతన్ని కూడా అడగక్కర్లేదు. సొంత అభిప్రాయములకు తావివ్వరాదు. అయితే బై ఎక్స్‌పీరియన్స్ మీరు కొత్త విషయములను కనుక్కోవచ్చు. దాని శాస్త్రం తెలిసిన పెద్దవారితో చర్చించి రూఢిపరచుకొని దానిని అప్లై చేయవచ్చు. సొంత అభిప్రాయములకు తావివ్వరాదంటే గుడ్డిగా చేయమని కాదు. 5 చేతిని పరిశీలించేటప్పుడు ఎదుటివారిని కించపరిచేటట్లుగా మాట్లాడరాదు. అలాగే సెల్ఫిష్ ఎండ్స్‌కు ఉపయోగించరాదు. అంటే దీని ద్వారా ఆదాయం పొందుదాము అనేది కాకుండా, ఉచితముగా అడిగిన వాళ్ళకి చెప్తూ ఉండడం. దీని ద్వారా సంపాదన అనేది కాకుండా, బొటన వ్రేలు పోగొట్టుకొనడానికి సిద్ధపడాలి. అంటే స్వార్థ ప్రయోజనానికి ఉపయోగించుకుంటే ఇది మనకు అందకుండా వెళ్ళిపోతుంది. దీన్ని ఉపయోగించడానికి లేకుండా. ఇప్పుడు ఏకలవ్యుడు మరి విలువిద్యలో రాణించలేకపోయాడు ఇక చివరికి. ఎందుకంటే బొటన వేలు లేదు. అట్లా అయిపోతుంది. 6 జనసమ్మర్దంలో మసక వెలుతురులో చేతిని పరిశీలించరాదు. చక్కటి వెలుతురు ఉన్న గదిలో చూస్తే సన్నటి రేఖలు కూడా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మూడవ వ్యక్తి లేకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవి రహస్యాలు కూడా బయటకు వస్తుంటాయి చూస్తుంటే. ఇందులో అతను పక్కన వాళ్ళకి అవి విన్నప్పుడు ఇతన్ని ఎగతాళి చేయొచ్చు తర్వాత. అందుకని చెప్పించుకునేవాడు, చెప్పేవాడు ఇద్దరే ఉంటే బాగుంటుంది. 7 వ్యాధులను గురించి తెలిపేటప్పుడు మరణమునకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా చెప్పాలి. విషయము చెప్పకుండా ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పాలి. 8 మన మాటల ద్వారా ఎదుటివారిలో ఆత్మవిశ్వాసమును, ధైర్యమును పెంపొందించాలి. ఇక్కడతో ఈ అష్టసాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథాన్ని అధ్యయనం చేయటం పూర్తయింది. కాబట్టి స్వస్తి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయితే కొసమెరుపుగా ఆరంభము అష్టసాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథము చదవడము పూర్తి అయినది. అంటే అధ్యయనం చేయడం పూర్తి అయినది. చదవడం పూర్తి అయితే సామాన్యంగా పుస్తకము అవతల పెట్టేస్తాం, దానితో పని అయిపోయినది. కానీ మనం ఇంకో విధంగా చేయడానికి ప్రయత్నిద్దాం. వెంటనే విలియం జి బెన్హమ్ రాసిన ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ పుస్తకమును కొని
మన చేతిలో ఉన్న గ్రంథంతో పోల్చుకుంటూ మరింత లోతుగా 2 గ్రంథములను అధ్యయనం చేద్దాం. తదుపరి అవి మనకు ఎంతవరకు ఆచరణలో ఉపయోగపడగలవో అంతవరకు ఉపయోగించుకుందాం. అనగా మన స్వభావము, ఇతరులతో ప్రవర్తించే తీరుతెన్నులు, మనలోని మంచి చెడులు, బలములు, బలహీనతలు మొదలైనవి మనకు సంబంధించిన స్వవిషయములను సేకరించుకొని వాటి పట్ల పూర్తిగా అవగాహనను కలిగి మనలోని మంచిని పెంపొందించుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి మనం చేయగలిగిన సహాయం చేస్తూ సేవాభావంతో మన కర్తవ్యములను, వృత్తి వ్యాపారాదులను నిర్వర్తించుచు తద్వారా మనకు కలిగే అవరోధముల, వైఫల్యముల తీవ్రత తగ్గించుకుంటూ ఆనందమును పెంపొందించుకుంటూ మనము మన చుట్టూ ఉన్నందరము నిజమైన శాంతిలో ఉందాం. శాంతిగా ఉందాం. శాంతి. సార్ థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ కావాలి. వాసుదేవ వాసుదేవ సార్ థియరీ చెప్పారు, ఆ బుక్ కూడా తీసుకున్నా, కానీ ఆ బుక్ లో చూస్తే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీరు ఒక్కొక్కళ్ళ చెయ్యి చూసి ఇగో ఈ గీత ఇలా ఉంది కాబట్టి దీని మీనింగ్ ఇది అలా మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అయితే మరి ఒక్కొక్కళ్ళ చేతిలో ఉన్నవి చెప్తే వాళ్ళ రహస్యాలు బయటకు వస్తాయి కాబట్టి మనకు సంబంధం లేని కొన్ని హ్యాండ్స్ తీసుకుని ఫోటో, ఆ ఫోటో దగ్గర పెట్టుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అంటే ప్రాక్టికల్ క్లాస్ గా పెట్టాలి. ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూప్ లో మనం జాయిన్ అయ్యి ఉన్నారో, ఇప్పుడు దాకా ఎవరైతే విన్నారో వాళ్ళందరూ అటెండ్ అవ్వగలిగిన వాళ్ళకి ఒక డేట్ ఇవ్వండి. ఈ డేట్ న మీరు వాళ్ళు విడిగా చెప్పించుకోవడం కానీ లేదు, అందరికి కలిసి ఒక గ్రూపులుగా ఏర్పాటు చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకున్న కొన్ని హ్యాండ్స్ ప్రింట్స్ తీసుకుని ఇదిగో ఇది ఇలా ఉండబట్టి దీనికి ఇది మీనింగ్, దీనికి ఇది మీనింగ్ అలా చెప్తేనే మాకు అర్థమవుతుంది సార్. మీరు చెప్పిన దాంట్లో మాకు ఒక 10% అర్థమై చేసుకుంటే చాలా ఎక్కువ. ఆ బుక్ చూసాను, అందరూ అసలు అర్థం కాలేదు. మీరు చెప్తుంటే ఇంకా అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి దానికి తెలుస్తుంది, కానీ పుస్తకం ఒకటి చదివితే జీరో. ఇప్పుడు చేయ ఆకారం క్లియర్ గానే ఉంది కదా. అయినా సరే సార్, అయినా సరే సార్, ఇప్పుడు మా చేతిలో ఉన్నవి చూపిస్తే ప్రాక్టికల్ గా ఇలాగా ఉదాహరణ పూర్వకంగా చెప్తే బాగానే ఉంటుంది. ప్రాక్టికల్ కావాలి సార్. నేను ఇంకా 2-3 రోజుల్లో వెళ్ళిపోతాను సార్. 2 రోజులే ఉంది, రేపే ఎల్లుండి. ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీకు ఎప్పుడు కుదురుతుందంటే అప్పుడు వచ్చి ముందు నా హ్యాండ్ లో ఉన్న గీతలకి మీనింగ్ ఏంటి అది అది ఇలా అవి తెలుసుకుంటా. తర్వాత నేను ఫోటోలు తీసుకున్నా మా వాళ్ళవి కొన్ని హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ చూపిస్తాను మీకు ఫోటో దీంట్లో వాట్సాప్ లో, అవి చూపిస్తా. ఇది ఇలా ఉండబట్టి దీనికి ఇది మీనింగ్ అని మీరు చెప్పారనుకోండి, నాకు కొంత అవగాహన పెరుగుతుంది. అట్లా తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ లాగా పెట్టి వీడియో కాల్ పెట్టి ఇగో ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇది అని మీరు చెప్తున్నారు అనుకోండి, ఎవరి హ్యాండ్ లో వాళ్ళు చూడడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే మాకేం అర్థం అవ్వట్లేదు సార్. మరి ఎంతమంది ట్రై చేశారో నాకు తెలియదు, కానీ నాకైతే ఏమీ తెలియలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన గీత అక్కడ ఉందా లేదా కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు ఎంతవరకైనా చేశారు, మిగతా వాళ్ళు అది కూడా చేయాల, అందుకే పరారైపోయింది. అసలు నేను నిన్ననే మీకు చూపిద్దాం అనుకున్నాను, ఇలా ప్యాటర్న్ కింద ఒక మౌంట్ ఉంటుంది అని. అక్కడ నాకేంటో గుడ్డలాగా ఉంటుంది. ఇలాంటివన్నీ డౌట్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూపించి ఆ డౌట్స్ కాదు ఇది ఇలా పక్కకు ఉండబట్టి ఇలా ఉంది అని మీరు చెప్పారనుకోండి, దానికి ఒక మీనింగ్ అర్థమవుతుంది మాకు. అందుకే మీకు రేపు ఎల్లుండిలో ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూడండి సార్. ఒక పావు గంట అరగంట రావడానికి ట్రై చేస్తాను, అంటే మీరు ఇచ్చిన పర్మిషన్ బట్టి. తర్వాత వీడియో కాల్ పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, వీడియో కాల్ పెట్టాలి అంటే మిగతా మేమందరం వీడియోలో కనిపించక్కర్లేదు. మీరు ఒక హ్యాండ్ ఏదైనా తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఇదిగో ఈ గీత ఇలా ఉంది బట్టి దీనికి మీనింగ్ ఇది అని చెప్తుంటే అర్థమవుతుంది. మామూలుగా ఫోటోలో చూసి చెప్పిన దానికి తెలియట్లేదు, మాకు అంత క్లారిటీ లేదు. కాకపోతే నేను కొన్ని క్లాసులు మిస్ అయ్యాను అనుకోండి, మధ్యలో చాలా క్లాసులు మిస్ అయ్యాను, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైనా కొంచెం బ్రేక్ వచ్చింది నాకు ఈ మధ్యలో, దానివల్ల కూడా కొంచెం అర్థం కాలేదు. వింటాము కానీ ప్రాక్టికల్ సెషన్ అయితే కావాలి సార్.
అవునండి, తప్పకుండా. అది ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడు కుదురు. రేపు 11కి రండి. వస్తే ఆ, ఉదయం వీలవుతుందా మీకు? పర్వాలేదు సార్, ఇప్పుడు నాకు పెద్ద పనులు ఏమి ఉండట్లేదు, ఊరికేనే వెళ్ళిపోయే పనుల కోసమని ఇల్లు వాకిలి అంతా సర్దుకుంటున్నాను అంతే. పెద్దగా పనులు ఏం లేవు. మా ఒక బ్రదర్ వెళ్ళిపోయాడు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు. తను నేను కలిసే హైదరాబాద్ వెళ్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. మీరు ఫ్రీ అయిపోతారా సార్ 11 o'clockకి? రేపంతా క్లాసులు ఏమి లేవు. ఓకే ఎందుకంటే సార్. సీక్రెట్ డాక్టర్ను ఈ 3 రోజులు సెలవు పెట్టేశాం. ఆహా. అటెండ్ అవ్వకూడదని చెప్పాను. ఓకే ఓకే. అంటే ఇక్కడ ప్రసంగాలు ఉన్నాయి కదా, వాటికి ఓ, వెళ్తాను. అవును 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 అవును, కరెక్టే. ఇవాళ నా ప్రసంగం జరిగింది. ఓకే ఓకే. ఇవాళ మీరు చెప్పారా సార్? ఆ? ఇవాళ మీరు చెప్పారా? ఆ, ఈ ఐసిస్ అన్వేల్డ్ గురించి సార్ అవన్నీ టీకే గారు ఇచ్చింది, చదివి వినిపించాను. నేను కొంచెం ఎవరైనా కొంత జత చేసి కాదు, ఎవరైనా రికార్డ్ చేస్తే బాగుండేది సార్ అలాంటివన్నీ. రికార్డ్ చేశారు. చేశారా అండి? రికార్డ్ చేశారు. ఓకే ఓకే, అలా అయితే అయితే పర్వాలేదు. అది ట్రాన్స్ఫర్ చేయడానికి ఫైల్ పెద్దది కాబట్టి కుదరట్లేదండి. యూట్యూబ్ లో పెడతాం, అప్పుడు మీరు వినొచ్చు అని ఓకే, అలా చెప్పారు. అయినా పర్వాలేదు, అలా అయినా యూట్యూబ్ లో పర్వాలేదు. షేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అవును లో అవును అవును. అదే మొన్న మేము అనుకున్నాం, అందరు చెప్తున్నారు ఇక్కడ ఉండి వినగలిగితే పర్వాలేదు, వినలేకపోతే ఏంటి పరిస్థితి, ఎవరైనా షేర్ చేస్తే బాగుండు, అంటే రికార్డ్ చేసి జూమ్ లో కానీ ఏదైనా జాయిన్ అయితే బాగుండు అనుకున్నాము అందరూ. ప్రసంగాలు రికార్డ్ చేస్తున్నారు. 2000 పెట్టి ఒక పరికరం కొన్నారు, రికార్డ్ చేసే పరికరం. ఓకే, బాగానే వస్తుంది. ఎవరు, శ్రీనివాస్ గారా? ఆయన చక్రవర్తి గారు తెచ్చినట్టున్నారు, నరేంద్ర లేకపోతే చక్రవర్తి. శ్రీనివాస్ గారు, కరెక్ట్ గా తెలియదు. ఓకే ఓకే ఓకే.